వార్తల్లోని వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మగ్గం చప్పుడు ఆగిపోకూడదన్న సంకల్పంతో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నేతన్నల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం విప్లవాత్మక అడుగులు వేస్తుందని చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడంలో భాగంగా హ్యాండ్లూమ్ మగ్గాలకు నెలకు 200 యూనిట్లు మరియు పవర్లూమ్ మగ్గాలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000కు పైగా నేతన్న కుటుంబాలకు భారీ ఆర్థిక ఊరట లభిస్తోంది. కరెంటు బిల్లుల భారం తొలగడంతో నేతన్నల ఇళ్లలో కొత్త వెలుగులు వెరజిమ్ముతున్నాయి. సాంప్రదాయ కళను కాపాడుతూ కార్మికుల జీవితాల్లో భరోసా నింపుతున్న పవన్ కళ్యాణ్ గారి ఈ చొరవతో చేనేత రంగానికి నూతన బలం చేకూరిందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నేడు ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన వేళ అక్కడ నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను గుర్తు చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు రాజధాని ప్రాంతాన్ని ముళ్ల కంచెలతో నిర్బంధించిన, పోలీసు ఆంక్షలు విధించిన వాటన్నిటినీ ఛేదించుకుని ప్రాణాలకు తెగించి అమరావతి రైతులకు అండగా నిలబడిన ధైర్యశాలి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అని ముఖ్యమంత్రి కొనియాడారు. రైతుల కన్నీళ్లు తుడవడానికి, వారి గళాన్ని వినిపించడానికి పవన్ కళ్యాణ్ గారు చూపిన ఆ పోరాట పటిమ సామాన్యమైనది కాదని, నాడు ఆయన ఇచ్చిన భరోసాని నేడు అమరావతి పునర్నిర్మాణానికి నాంది పలికిందని చంద్రబాబు నాయుడు గారు సగర్వంగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాజధాని పనులు పరుగులు పెడుతున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నమస్కారం, ఈనాటి ప్రత్యేక వార్తలకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. అకుంఠిత దీక్ష, ఉక్కు సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరోసారి నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని నిలబెట్టడంలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయం. తొలి రోజు నుంచి అమరావతి చట్టబద్ధత కోసం పోరాడుతూ భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చిన రాజధానిని మార్చలేని విధంగా పార్లమెంట్ ఆమోదం పొందేలా చేయాలని కలమెత్తిన శాలి ఆయన 2019 నుండి 2014 మధ్య కాలంలో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర గందరగోళ పరిస్థితుల్లో భూములు ఇచ్చిన రైతులు దిక్కుతోచక రోడ్డెక్కిన వేళ అమరావతిని ఎవరు మార్చలేరు అనే శపథం చేసి రైతులకు మరియు పెట్టుబడిదారులకు కొండంత భరోసానిచ్చారు. రైతులకు ఇచ్చిన మాట కోసం, ప్రజల ప్రయోజనాల కోసం తన రాజకీయ ప్రాబల్యాన్ని సైతం పక్కన పెట్టి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించి నేడు పార్లమెంటులో అమరావతికి ఆమోదం ముద్రపడేలా చేశారు. తాను తగ్గి ప్రజలను గెలిపించిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నేడు రాజకీయాల్లో నిజమైన విలువలకు నిదర్శనంగా నిలుస్తుంది. మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ఆయన ఆంధ్రుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు.